రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది వినడానికి విచిత్రమైనటువంటిది ఏంటయ్యా అంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి రహస్యం బయటపడుతుంది. తాజాగా ట్రంప్ ఆ లెక్కలని తీసేటప్పటికి ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటంటే ఆ రోజునే వాస్తవానికి బైడెన్ కూడా యుద్ధం వద్దనుకున్నాడట. అంటే అమెరికాని డీప్ స్టేట్ నడిపిస్తుందనడానికి సాక్ష్యం ఇదనమాట. బైడెన్ కూడా వద్దన్నాడట యుద్ధాన్ని. ఆల్రెడీ రాయబారిని కూడా పంపించాడంట. రష్యా కూడా ఒప్పుకుందట యుద్ధ విరమణకి, ఉక్రెయిన్ కూడా ఒప్పుకుందట. కానీ చివరిలో ఏమైందో తెలియదు, యుద్ధం ప్రారంభమైపోయింది. యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏంటయ్యా అంటే వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. 2022 ఏప్రిల్లోనే బైడెన్ యుద్ధాన్ని ఆపడానికి కోసం ప్రిపేర్ అయ్యాడు. జెలెన్స్కీని కూడా ఒప్పించాడు. పుతిన్ కూడా అందుకు అంగీకరించాడు. కానీ అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమైపోయింది. దీని వెనకాలన కొన్ని హస్తాలు ఉన్నాయి. ఈ ముక్క ఏదో వేగ్గా మాట్లాడట్లేదు. ఏదైతే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ బయటపెట్టినటువంటి అంశం, దాంతో డీప్ స్టేట్ లేదా ఆయుధ ల్యాబీ చేతులలో అంతర్జాతీయ పరిణామాలు ఉంటాయి అన్నటువంటి మరొకసారి చర్చకు వచ్చింది.